హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డివైన్ స్టోరీస్. ఈ వీడియోలో మనము మార్గశిర మాసంలో చేసుకునే లక్ష్మీవార వ్రత కథను తెలుసుకుందాం. ప్రతి గురువారం కూడా మనము పూజ చేసుకున్న తర్వాత ఈ వ్రత కథను ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కథను మనం మొదలు పెడదాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు అతడి భార్య కలిసి ఉండేవారు. అయితే అతడికి ఒక కూతురు ఉంది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆ తల్లి చనిపోవడంతో సవతి తల్లి ఆమెను ఎంతగానో ఇబ్బందులకు గురి చేసేది. ఈ సవతి తల్లికి పుట్టిన పిల్లలను ఎప్పుడూ బుజ్జగించమని లాలించమని ఆ చిన్న అమ్మాయితోటి ఆ పనులన్నీ చేపించేది. ఆ అమ్మాయి సవతి పిల్లలను ఆడించుకుంటూ ఇంటి వద్దనే ఆ తల్లి ఎలా చెప్తే అలా చేస్తూ ఉండేది. అయితే ఒకసారి ఈ తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం ఈ అమ్మాయి చూసింది. ఈ అమ్మాయి కూడా తను ఆడుకునే బొమ్మలాగా మట్టితోటి ఒక మహాలక్ష్మి బొమ్మని తయారు చేసి ఇంటిలోనే ఉన్న జిల్లేడు పూలతోటి ఆకులతోటి ఆ బొమ్మకే లక్ష్మీదేవిగా అనుకొని పూజ చేసేది. ఆ తల్లి రోజు ఈ పాపకు ఒక బెల్లం ముక్క ఇచ్చేది. అదే బెల్లం ముక్కని తీసుకొని వెళ్ళి తను పూజ చేసుకున్న ఆ బొమ్మ దగ్గర బెల్లం ముక్కను నైవేద్యం పెట్టేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయి పెద్దదయ్యింది. ఆ అమ్మాయికి వివాహం జరిపించి అత్తవారింటికి పంపించసాగారు. ఆ అత్తవారింటికి వెళ్ళే సమయంలో తాను ఎంతో ముచ్చటగా చేసుకున్న ఆ లక్ష్మీదేవి మట్టి బొమ్మను ఆమె తనతో పాటు తీసుకువెళ్ళింది. ఇలా తీసుకువెళ్ళినప్పటి నుంచి కూడా ఆ తల్లిగారింట్లో కటిక దారిద్ర్యం మొదలైంది. ఆ అత్తగారిల్లు మాత్రం మహదైశ్వర్యంతో నిండిపోయింది. పుట్టింటి వారి సంగతి గురించి ఈమె తెలుసుకోవాలని ఒకసారి ప్రయత్నించగా వాళ్ళు ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారని ఆమెకు తెలిసింది. ఇంతలో ఆమె తన తమ్ముణ్ణి ఇంటికి పిలిచి వారిని తన కష్టాల నుంచి తప్పించాలి అని చెప్పి ఒక కర్రను దులిపించి దాని నిండా వరహాలను పోసి అతడికి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ కర్రను పట్టుకొని దారిలో వెళ్తూ ఉండగా ఎక్కడో మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరు తీసుకొని వెళ్ళారో అతడు చూసుకోడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి కర్ర లేదు అని వాళ్ళమ్మకి చెప్తాడు. వాళ్ళమ్మ కూడా తన ప్రాప్తం ఇంతే అని వాళ్ళకి ఈ దరిద్రం తలరాతలో ఉంది అని అనుకొని సర్దిపుచ్చుకుంటుంది. మరికొన్ని రోజులకి ఆ అక్క మళ్ళీ తల్లిగారి వాళ్ళు ఎలా ఉన్నారో, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని తెలుసుకుందాము అని తమ్ముణ్ణి మళ్ళీ పిలిపిస్తుంది. వారికి కబురు తెలిసిన తరువాత వారు ఇంకా కటిక దారిద్ర్యంలోనే ఉన్నారని, వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు అని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి దాని నిండా వరహాలు పోసి కుట్టిస్తుంది. అదేవిధంగా దానిని జాగ్రత్తగా ఒక గుడ్డలో చుట్టి తమ్మునికి ఇచ్చి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్తుంది. ఆ పిల్లవాడు అలాగనే తీసుకొని వెళ్తుండగా మార్గంలో ఎంతో దాహం వేసి ఒక గట్టు దగ్గర నీరు తాగడానికి ఆగిపోతాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి ఆ మూటని ఎత్తుకుపోతాడు. ఆ పిల్లవాడు మళ్ళీ కూడా ఇంటికి ఖాళీ చేతులతో వెళతాడు. ఇలా కొన్ని రోజులు మళ్ళీ గడిచాయి. మళ్ళీ ఇదివరకు ఉన్న దారిద్ర్యమే వాళ్ళకి ఇంకా అలాగే ఉంది అనే విషయం అక్కకు సమాచారం వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఈసారి ఒక గుమ్మడి పండును తెప్పించి దానిని మొత్తం తొలిచివేసి దాని నిండా ఇంకా మరిన్ని వరహాలను నింపి అమ్మకిమ్మని చెప్పి ఆ తమ్ముడికి ఇస్తుంది. ఆ పిల్లవాడు మళ్ళీ సమయం అయ్యింది అనేసి ఆ గుమ్మడి పండును తీసుకొని వెళ్తుండగా సంధ్యావందనం చేసుకోవడానికి ఒక గట్టు దగ్గర దానిని విడిచిపెడతాడు. ఇంతలోపట ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పండు చాలా బాగుంది అని చెప్పేసి ఆ పండును కూడా తీసుకొని వెళ్తాడు. ఆ కుర్రవాడు వచ్చి గట్టు మీద ఎంత వెతికినా ఆ పండు ఉండదు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అక్క ఇచ్చిన దానిని తీసుకువచ్చావా అని అడిగితే మళ్ళీ ఆ పిల్లవాడు అదే సమాధానం చెబుతాడు. ఇక ఆ తల్లి తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది, వారు ఎప్పటికీ ఈ కటిక దరిద్రుల్లోనే బతకాలి అని అనుకుంటుంది. ఇలా తను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా తన తల్లిగారింట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కుదరడం లేదు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి తన ఇంటికి వచ్చి వాళ్ళమ్మ చేతులుగా మీదుగా మార్గశిర లక్ష్మీవార వ్రతము చేయించాలి అని సంకల్పం చేసుకొని తల్లిగారి ఇంటికి వచ్చింది. ఆమె తల్లిగారి ఇంటికి వచ్చిన తరువాత లక్ష్మీవార వ్రతం చేద్దామని వాళ్ళ అమ్మతోటి చెప్పి మొదటి వారం రోజున నియమనిష్ఠులతో ఉండమని తల్లికి చెప్పింది. అయితే ఆ వారము ఆ తల్లి తన చిన్న పిల్లలకి చద్దన్నం పెట్టి మరచిపోయి తాను కూడా అన్నం తినేస్తుంది.
పూజా విధానం ప్రకారం ఏమీ కూడా సేవించకుండా చెయ్యాలి కాబట్టి ఆ వారం కూడా ఆ తల్లి పూజ చేసుకోలేకపోతుంది. కూతురు మాత్రం యథావిధంగా మార్గశిర మొదటి లక్ష్మీ వారం పూజ చేసుకుంటుంది. కొన్ని రోజులకి రెండో వారం వచ్చింది. రెండో వారం అయినా వ్రతం చేసుకుందాం అని అనుకునేసరికి తల్లికి తన తెలియకుండానే ఏమరపాటులో పిల్లల తలలకి నూనె రాసి అదే చేతితోటి తన తలకి కూడా మొత్తం నూనె రాసుకుంటుంది. ఆ విధంగా కూడా తలకి నూనె రాసుకునే తప్పిదం చేయడం వలన రెండో వారం కూడా వ్రతం చేసుకోలేకపోతుంది. మరుసటి వారం ఆ అమ్మాయి, అమ్మ ఈసారైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎటువంటి తప్పులు చేయకు అనేసి చెబుతుంది. ఆ తల్లి మళ్ళీ కూడా ఏమరపాటుగా ఆ పిల్లలతోటి తల దువ్వింది. తల దువ్వడమే కాకుండా తను కూడా తలని మంచిగా దువ్వెన పెట్టి దువ్వుకున్నది. ఇలా చేయడం కూడా వ్రతానికి నియమాలకి విరుద్ధం కాబట్టి ఆ రోజు కూడా ఆమె వ్రతం చేసుకోలేకపోయింది. కూతురు మాత్రం యథావిధంగా ప్రతి వారం నియమనిష్టలతో వ్రతం చేస్తూ వస్తుంది. 4వ వారం అమ్మ ఈసారైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ అమ్మాయి ఒక గుంత తవ్వి ఆ తల్లిని అందులో కూర్చోమని చెప్పి దానిపైన ఒక బల్ల కప్పేసింది. అయితే ఆ చిన్న పిల్లలు ఆ బల్ల దగ్గర ఆడుకుంటూ అరటి పండ్లను తిని ఆ బల్ల దగ్గర పడివేశాడు. ఈ అమ్మ ఎవరైతే ఉందో ఆమె ఆ అరటిపండు తొక్కలని ఎంతో ఆకలితో ఉండడం చూసి తట్టుకోలేక ఆ తొక్కలను తినేసింది. ఈ విధంగా 4వ గురువారం కూడా ఆమె వ్రత నియమాలను తప్పి పూజకి ముందే ఆహారం తీసుకున్నది. అలా ఆమె 4వ గురువారం కూడా పూజ చేసుకోలేకపోయింది. మరికొన్ని రోజులకి 5వ గురువారం మార్గశిర లక్ష్మీ వ్రతం ఆఖరి రోజు. అప్పుడు సుశీల తల్లిని ఇలా కాదు అని చెప్పేసి తన కొంగుకు కట్టుకొని ఇంట్లో ఉన్న పనంతా పూర్తి చేసుకొని తల్లికి స్నానం చేయించి వ్రతం ఆచరింపచేసింది. అదేవిధంగా పూర్ణం కుడుములు వండి పెట్టి ఆ రోజు మహాలక్ష్మికి నైవేద్యం పెట్టింది. ఇలా తన పూజా విధానాన్ని చూసి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి ఆ అమ్మాయి పెట్టిన పూర్ణం కుడుముల నైవేద్యాన్ని స్వీకరించిందే కానీ ఆ తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు. అమ్మా లక్ష్మీదేవి, ఎందుకమ్మా మా అమ్మ పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడం లేదు అని ఆ అమ్మాయి అడుగగా లక్ష్మీదేవి, చిన్నప్పుడు నిన్ను మీ అమ్మ చిబ్రుకట్టతో తీసుకొని కొట్టింది కదా, అందుకనే నాకు ఆ నైవేద్యాన్ని స్వీకరించడం ఇష్టం లేదు అని చెప్పిందంట. అప్పుడు ఆ తల్లి మహాలక్ష్మికి క్షమాపణలు చేసుకొని తను చేసిన తప్పును తెలుసుకొని, ఆడపిల్ల లక్ష్మీదేవి యొక్క స్వరూపమని నేను ఒప్పుకుంటున్నాను, నమ్ముతున్నాను తల్లి అని చెప్పి ఆ మహాలక్ష్మిని శరణు వేడుతుంది. అప్పటి నుంచి మార్గశిర లక్ష్మీవారం వ్రతంని ఆమె నిష్టతోటి చేసుకోవడం మొదలుపెట్టింది. వారి దరిద్రం అంతా కూడా వదిలిపోయి ఆ ఇంట్లో కూడా సిరి సంపదలు రావడం మొదలయ్యాయి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీవార వ్రతము రోజు మనము ఈ కథను చెప్పుకొని ఆ అక్షతలు తలపైన వేసుకొని మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా మనము ఆరాధించుకుంటే ఆ తల్లి మన ఇంట్లో అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. ఇదండి మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ. ఈ కథను తప్పకుండా మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తరువాత చదువుకొని అక్షతలు మీ తలపైన వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.